రోజు రోదే అనే చిన్న అమ్మాయి గురించి బైబిల్‌లో రాయబడింది. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ఆ చిన్నదాని విశ్వాసం గురించి వ్రాయబడింది. వ్రాసిన వారు లూకా. లూకా గారు వైద్యుడు. తను రాశారు. అయితే తన గురించి తెలుసుకుందాము. ఆ చిన్నదాని విశ్వాసంని గురించి తెలుసుకుందాం. అయితే రాసిన లూకా వైద్యులు గారు న్యూరో చక్రవర్తి. రోమ్ అంటే దాని గురించి మనము చెప్పుకొని మనము వాక్యంలోనికి వెళ్తాము. రోమ్ పరిపాలనలో వాళ్ళకు చిక్కినారు పేతురు. చనిపోవడానికి సిద్ధపడినట్టు. అయితే తను ఎలా అంటే న్యూరో చక్రవర్తి గారు ఎలా చనిపోయారు అంటే తనని తలక్రిందులుగా సిలువ వేసి చంపారు అనేసి తెలుసుకుందాం. అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయము 12 మొత్తం చదువుకోవచ్చు. ఈ టాపిక్ గురించి తెలవాలి అనుకుంటే. కుఫ్రా అనే ప్రాంతానికి చెందిన గ్రీకు అమ్మాయి ఈ రోదే అనేది చిన్నది. రోదే అంటే రోజా పువ్వు, గులాబీ పువ్వు మనందరికీ తెలుసు. ఈ కుఫ్రా అనే ప్రాంతానికి చెందిన గ్రీకు అమ్మాయి 12 సంవత్సరాలు. అంటే ఈ అమ్మాయి ఏందనంటే ఇంట్లో పని మనిషిలాగా ఉంటది. ఈ చిన్నది నిజ దేవుని ఎరగని అమ్మాయి, అన్యురాలు. ఈ చిన్న అమ్మాయి మరి తన పేరుకు తగ్గట్టుగా పరిమళించిన సువాసన కలిగిన అమ్మాయి. ఈమె భక్తి కలిగిన చిన్నది. రోదే విశ్వాసం కలిగిన చిన్నది. పనిపిల్లల ఈ అమ్మాయి బానిసత్వానికి గురి అయి ఇంట్లో పనమ్మాయిలాగా ఉంటుంది. కానీ తను ఉండే ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. భక్తి, విశ్వాసానికి అసలు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. మనం ఇంట్లో చిన్న పిల్లలు గూడా మనం ఏం చేస్తే అదే పిల్లలు అనుసరిస్తారు. అదే విధంగా ఆ కుటుంబంలో పని చేయడానికొచ్చిన పని అమ్మాయి, వాళ్ళు చేసే ప్రార్థనలకు తను గూడా ఆ భక్తి, విశ్వాసానికి అసలు తనకు వాళ్ళకు సంబంధం లేదు. ఆ అమ్మాయి అన్యురాలు. అయినప్పటికీ తను కూడా దేవుణ్ణి విశ్వాసంతోటి నమ్ముతుంది. భక్తి, విశ్వాసానికి సంబంధం లేదు. దేవునితో సంబంధం కలిగిన అమ్మాయి ఒకప్పుడు దేవుడంటే తెలియని చిన్నది. నిజ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఈ అమ్మాయి రోదే. అందుకే బైబిల్‌లో తను చక్కగా గుర్తించబడింది. పరిమళించిన సువాసన రోదే. 2000 సంవత్సరాల కిందట జరిగిన ఈ సంఘటన. ప్రార్థించే సమూహంలో ఉంది రోదే. ఆరాధించే సమూహంలో ఉంది రోదే. విశ్వాసంతో కూడిన కుటుంబం సభ్యుల మధ్య ఉంది అనేసి అపొస్తలుల కార్యంలో 12 అధ్యాయంలో చక్కగా వివరించబడింది. ఒకరి భారంను ఒకరు భరించాలి. ఈ చిన్నది పేతురు విడుదల కొరకు ప్రార్థించింది. మరి అంటే అక్కడ ఆరాధనలు, స్తుతులు, ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి తను కూడా ఆటోమేటిక్‌గా పని చేసుకుంటూ, వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ విశ్వాసంతోటి ఉన్నది. అంటే వాక్యం చెప్పే వాళ్ళని అబ్జర్వ్ చేయడము, ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు పాడుతున్నారా? వీళ్ళు వాక్యం చెప్తున్నారా? ఎవరెవరు వస్తున్నారు? అని అబ్జర్వ్ చేస్తూ దేవుణ్ణి నమ్ముతూ గాఢంగా విశ్వాసంతో ఉన్న బిడ్డ అన్నమాట. దేవుడు మనల్ని తలుపు తట్టుతున్నాడు. మనము తలుపు తీసిన ఎడల ఆయన మనతో కలిసిపోతాడు. మనతో భోజనం చేస్తాడు. మనతో పాటు ఉంటాడు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక చిన్న వచనము చెప్పుకుందాం. ఒక చిన్నదాని గురించి నమ్మిన విశ్వాసం గురించి మనము నేర్చుకుంటున్నాం. దేవుడు మరణించిన తర్వాత మృతులలో నుండి తిరిగి లేచిన 10 సంవత్సరాల తర్వాత జరిగిన సంగతి ఇది. అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయము 1-17 వరకు మనము చదువుకున్నట్లయితే ఈ స్టోరీ అంతా ఉంటది. దేవుడు చనిపోక ముందు శిష్యులతో చెప్పాడు తన కోసము కనిపెట్టుకొని ఉండమని.
తన శిష్యులకు చెప్పాడు. అవును. ఆ విషయం మనందరికీ తెలుసు. అపోస్తులు అంటే ఎవరు? దేవుని చేత పంపబడిన వారు. అపోస్తుల కార్యములు గురించి మనకు అర్థం కావాలి అంటే, మరి మనకు 4 సువార్తలు తెలిసి ఉండాలి. మరి ఆ 4 సువార్తలేంటి? అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు? లూకా. అపోస్తులుడైన వైద్యుడు లూకా గారు రాశాడు. లూకా వైద్యుడే కానీ చరిత్రలోనికి వెళ్లి రాశాడు. ఇతడు ఎలా రాస్తాడు అంటే, ఏ కాలంలో జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని చరిత్రను ఆధారంగా చేసుకొని రాశాడంట. మరి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు మరణించి భూలోకం నుండి తిరిగి లేచి పరలోకానికి పోయిన తర్వాత 10 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. అయితే అప్పుడు హేరోదు రాజు తన పరిపాలనలో సంఘాన్ని బాగా హింసిస్తున్నాడంట. క్రైస్తవులను బాగా టార్చర్ పెడుతున్నారు. సువార్త చెప్పొద్దు. ఎవరే గాని సువార్త చెప్పినట్లు నాకు కనిపించొద్దు అనేసి రాజుగారు ప్రకటన చేశారట. మరి సువార్త చెప్పొద్దంటే ఇప్పుడు గూడా కొన్ని ప్రాంతాలలో మనకి సువార్త చెప్పొద్దు, ఎక్కడ కనపడొద్దు అనేసి క్రైస్తవులను ఎంతమందిని బైబిల్ వాక్యం చెప్పినా, రోడ్డు మీద కనిపించినా, ఎట్లా ఇప్పుడు గూడా అదే సంఘటన జరుగుతుందిగా. అదే మాదిరిగా ఆ కాలం గూడా సువార్త చెప్పొద్దని ఒక్కసారే ప్రకటించాడంట హేరోదు రాజు. మరి పేతురును బంధించి తీసుకొని వచ్చి హేరోదు అంటే పేతురు గురించి ఎందుకొచ్చిందంటే, ఇక్కడ చిన్నది రోదే ఉన్నది కదా! మరి వాళ్ళ సంఘంలో అంటే ఆ ఇంట్లో పని చేస్తుంది గదా! మరి ఇట్లాంటి సువార్తలు ప్రకటించొద్దనంటే, ఒక విధవరాలు ఏం చేస్తదంటే మిద్దె పైన ఇల్లు ఉంటే, ఆ ఇంట్లో సువార్త చెప్పుకోవడానికి సీక్రెట్‌గా ఆ ప్లేసు ఇస్తుందనమాట. అక్కడ బోధించేటప్పుడు పేతురు గారు ఉంటారు. ఆ పేతురు గారు చెప్తారు గదా! హేరోదు రాజు ముందే. చెప్పినా కూడా మరి ప్రకటించొద్దు సువార్త దేవుని గురించి చెప్పొద్దు అనంటే మన మన హృదయాలు ఊరుకోవు గదా! ఏదో ఒక రకంగా చెప్పాలి. దేవుని సువార్త చెప్పడానికి అందరికీ ఇష్టం ఉంటుంది. అవకాశం దేవుడిస్తాడు. అయితే ఆ చిన్నది పేతురు గారు సువార్త చెప్తుంటే విన్నది. ఆయన స్వరం విన్నది. ఆయనను చూసింది. అయితే ఆ సువార్త చెప్పొద్దని చెప్పినా కూడా పేతురు గారు చెప్తూనే ఉంటే, పేతురుని బంధించి తీసుకొని వచ్చి హేరోదు రాజు వద్ద నిలబెడతారు. పేతురు అంటారు, "మేము నీ మాట వినాలా? దేవుని మాట వినాలా? మీరు చెప్పొద్దు అంటే సువార్త మానుకోవాలా?" అని అంటారు పేతురు గారు. "నేను చెప్పకుండా ఉండలేను. మీరు నన్ను ఏం జేస్తారో చేయండి. ఏం జేస్తారో చేసుకోండి" అని అంటాడు పేతురు గారు. ఎంత ధైర్యం కదా అట్లా చెప్పడం మరి. ఎంత ఆశ్చర్యం. ఎంత ధైర్యంగా జెప్తున్నాడు. నన్ను సంపేస్తారా? సంపండి. నన్నేం జేస్తారో చేయండి. కానీ నేను మాత్రం వాక్యం చెప్పకుండా ఉండలేను. మనం గూడా ఇలాంటి మరి రాకడ సమీపంలో ఉన్నా కూడా మనల్ని ఎవరు బెదిరించినా, ఎవరు ఏం చేసినా గూడా పేతురులాగా మనం గూడా నిలబడాలి. నిలబడే శక్తి దేవుని దగ్గర మనం పొందుకోవాలి. అయితే ఇక్కడ పేతురు గారు నేను చెప్పకుండా ఉండలేను. మీరేం జేస్తారు చేసుకోండి అని అంటారు. ఎంత ధైర్యం మరి! ఆశ్చర్యం కదా! ఏంటంటే ఒకానొక సమయంలో 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదన్న వ్యక్తి. నాకు తెలవదు యేసుక్రీస్తు ఎవరో, ఆయన మొహం నాకు తెలవదని అబద్ధం జెప్పిన పేతురు గారు, అలాంటి పేతురు ఇప్పుడు ఏం జేస్తారో జేసుకోండి. నన్ను చంపుతారా? సంపండి. నన్నేం జేస్తారు? చేయండి. కానీ నేను వాక్యం చెప్పడం మాత్రం ఆపను. మరి ఆశ్చర్యమైందక్కడ. ఈరోజు మనము ఆపు అంటే చెప్పకుండా మానేస్తామా? మానేయలేము. వాక్యాన్ని, ప్రార్థనను ఆపేస్తామా? ఆపేస్తామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఈరోజు ఈ గ్రూపే ఉండదు గదా! ఎవ్వరెన్ని జేసినా మనము దేవుని కోసము వాక్యం చెప్పుకోవడానికి ఇంత అవకాశం ఇచ్చిండు. ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినడు. మనం గ్రామాలలోకి వెళ్లి సువార్త ప్రకటించాలి. వాక్యం లేని వద్ద సువార్త ప్రకటించాలి.
ఆ ఆ ఆ ధైర్యం మనం చేయాలి. చేస్తేనే దేవుడిలో మనం అంటే ఒకప్పుడు 3 సార్లు అబద్ధం చెప్పిన పేతురు గారు, దేవుని వాక్యం చెప్పడానికి నేను చనిపోయినా పర్వాలేదు. మీరేం చేస్తారో చేసుకోండి. నేను మాత్రం వాక్యం మాత్రం చెప్పేది. మరి హేరోదు రాజు వద్ద నిలబెట్టారు పేతురుని. ఎంతో హింసిస్తున్నారు. సంఘం ఎంతో బాధపడి, దుఃఖపడుతుంది. అయ్యో! పేతురు గారి వాక్యం మనం సీక్రెట్‌గా వాక్యము మెయింటెనెన్స్ చేసుకొని, మరి వాక్యం చెప్పుకుంటూ ఉండే, మరి ఇప్పుడు పేతురు గారిని తీసుకుపోయిండ్రు. ఏం చేస్తారో అనేసి వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు సంఘమంతా. ఎందుకంటే మిద్దె పైన ఎవరికీ తెలవకుండా హెరోదు రాజు చెప్పినా గూడా సువార్త ప్రకటించాడు గదా! 12 అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఏమైందంటే, ఆ సంఘంలో మూల స్తంభము పేతురు గారు. పేతురు, యాకోబు వీళ్ళిద్దరిని పట్టుకుంటే సువార్తను ప్రకటించడం ఆపొచ్చని తెలుసుకొని అంటే పేతురు ఒక్కరే గాదు, యాకోబు గారు గూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని పట్టుకుంటే సువార్తను ప్రకటించడం ఆపొచ్చనేసి ఆ ప్రాంతంలోని ప్రజలందరూ హేరోదు రాజుకు చెప్పాడన్నమాట. హేరోదు రాజు మత పెద్దలందరూ ప్రోద్బలంతో ఇద్దరిని చెరసాలలో వేస్తారు. వీరిద్దరూ ధైర్యం కలిగిన వారు. ఎందుకు? వీరు యేసుతో ఉన్నారు కాబట్టి. యేసుతో ఉంటే ధైర్యం, యేసుతో ఉంటే తెగువ, యేసుతో ఉంటే సత్యము, విశ్వాసం. మరి మనం నిత్యం యేసుతో ఉందాము. ధైర్యం వస్తుంది, తెగువొస్తుంది. మరి సత్యంతో ఉంటాము, విశ్వాసంతో ఉంటాము. మనం గూడా మనం వాళ్ళంతట వాళ్ళం కాదు కానీ, వాళ్ళు తోటి మనం పోల్చుకోకూడదు గానీ, పేతురు, యాకోబు అంటే వాళ్ళు ఎంత దేవుడి శిష్యులు. కానీ అందులో ఏదో ఒక సముద్రంలో ఒక నీటి బిందువులాగా మనం గూడా ఉండొచ్చు. మనం గూడా సువార్త ప్రకటించొచ్చు. యేసుతో ఉంటే ధైర్యం వస్తది. యేసుతో ఉంటే తెగువొస్తది. యేసుతో ఉంటే సత్యము, విశ్వాసము, నమ్మకము అన్నీ వస్తాయి. మరి అక్కడ ప్రజలందరికీ ఇష్టమైన కార్యంలో వీరిద్దరిని చంపడం. వీళ్ళు చెప్తే వింటలేరు. వీళ్ళిద్దరిని చంపేసేయాలె అని మత పెద్దల ద్వారా హేరోదు రాజు ముందు పెట్టేసి వీళ్ళని ఎట్లైనా చంపేసేయాలి. చెప్పిన మాట వింటలేరు వీళ్ళిద్దరిని. అంటే వీళ్ళేమో ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సంఘంలో. ప్రభువా! మరి వీళ్ళిద్దరిని మూల స్తంభాలను తీసుకపోయిండ్రయ్యా! మరి ఇక్కడ ప్రజలందరూ వాళ్ళ ఇష్ట కార్యంలో వీరిద్దరిని చంపడం. మరి వాళ్ళకి ఇష్టమైన పని రాజుగారు ఏం చేశారంటే మన మన ఇద్దరిని తీసుకొనెళ్తారు. తీసుకొని ఫస్టు యాకోబుని చూస్తూ ఉంటే అందరూ నరికేస్తారు. చంపేస్తారు. మరి మన పక్కన 24 అవర్స్ ఉన్న ఒక వ్యక్తి, స్నేహితుడు, మరి ఒకరిని కళ్ళ ముందు చంపేస్తే ఎంత భయమైతది? ఇద్దరు వ్యక్తులను చెరసాలలో వేసి ఇద్దరిలో ఒకరిని చంపితే ఇంకొక వ్యక్తికి ఎలా ఉంటది? ఎంత భయమైతది? అందరికంటే చిన్నవాడు యాకోబు. యాకోబుని చంపేస్తారు. నెక్స్ట్ డే పేతురుదే. ఎలా? అక్కడున్న అంత వాతావరణము వాళ్ళకు టెన్షన్ అయితుంటది. పేతురు ఎలా ఉంటది? మరి పేతురుకెలా ఉంటది? మనం చెప్పుకోవడానికే ఒక వ్యక్తిని చంపేస్తున్నాడు అనే మాటే మనకెంతో బాధయితది. మరి అందరి ముందు పక్కన నిలబడి ఒక స్నేహితుడిని పేతురు ముందు యాకోబు చిన్నవాడు. తనని చంపేస్తారు. నరికేస్తారు నిర్దాక్షిణ్యంగా. నెక్స్ట్ డే మరెవరిగా ఒకరిని చంపేస్తే పేతురే గదా! పేతురుకి ఎంత టెన్షన్ అయ్యుంటది చెప్పండి. ఈ సంగతి సంఘానికి తెలిసింది. సంఘానికి వీరు మూల స్తంభాలు. మరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. మరి సంఘం అంతా కూడుకొని దేవునికి విజ్ఞప్తి చేశారంట. చేస్తున్నారంట. ఏడుస్తున్నారంట. లోకంలో పరిష్కారం కాని సమస్యలు, తీర్పు లేని బాధలు దేవునికి మొరపెట్టుకోవాలి. మనం కూడా మరి అక్కడ కొన్ని ప్రాంతాలలో దేవుడి బిడ్డలను చంపేస్తున్నారు. తాల్ త మొత్తాన్ని కాల్చేస్తున్నారు అనంటే మనమందరం కలిసి సంఘంలో ప్రార్థనలు చేసినాము. దేవునికి విన్నవించుకున్నాము. అదే విధంగా లోకంలోని పరిష్కారం గాని సమస్యలు తీర్చేదెవరు? యేసయ్య. మరి దేవునికి మరి వాళ్ళ సమస్యలకు తీర్చలేని బాధలవి. మొరపెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. దేవునికి మొరపెట్టుకొని ప్రార్థనలు చేస్తే దేవుని పాదాల వద్ద మరి ఫలితం వస్తుంది. అందుకే సంఘం కూడుకొని ఏడుస్తూ యాకోబు దేవుని కొరకు హతసాక్షిగా మెలిగాడు. మరి మన కొరకు గెలిచారు మరి. మరి పేతురుని కాపాడుకోవాలి. ఎలాగైనా కాపాడుకోవాలి.
అని సంఘమంతా కూడుకొని ఏడుస్తూ ఉన్నారు. మరి సంఘమంతా కూడుకుంది. మరి ఆ ఊరిలో మరి ధనికురాలైన విధవరాలు ఉంది. ఆమె పేరు మరియ. ఆమెకు పెద్ద ఇల్లు. ఇందాక చెప్పాను గదా! మేడ. ఆమె ఒక విధవరాలు. ఆమె పేరు మరియ. ఆమె పెద్ద ఇల్లు, పైన మిద్దె ఉంటే ఆ మిద్దెను ప్రార్థనకిచ్చింది. హేరోదు ప్రార్థన చెయ్యొద్దు, ప్రార్థనలు పెట్టుకుంటే చంపుతా అని అన్నాడు గదా! అయినా ఆమె భయపడలేదు. ఏమన్నా గాని నేనైతే నా ఇల్లు ఇస్తా, మీరందరూ ప్రార్థనలు చేసుకోండి అని. అటువంటి సమయంలో ఒక విధవరాలు మరియా ఆమె పేరు, తన ఇంటిని ప్రార్థనకిచ్చేసింది. దేవునికి ఇచ్చింది. ఏమైనా గాని దేవునికిచ్చింది. తన విశ్వాసం ఎంత గొప్పది! వారు ప్రార్థనలు చేసుకోవాలి అంటే సంఘమంతా కూడుకొని, మరి ఇక్కడ ఎవరు, యాకోబు చనిపోయారు. మరియ ఇంటిలో ప్రార్థనలు చేస్తున్నారు. పేతురు కోసం. పేతురు చెరసాల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? మరి బాప్టిజం ఇచ్చి యెహోవా చంపబడ్డాడు. స్టిఫెన్ చంపబడ్డాడు. యాకోబు చంపబడ్డాడు. దేవుని కొరకు మరి వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు అంటే, ప్రార్థించబడిన ప్రతి ఒక్కరూ ఏమైతారు? ప్రార్థన చేస్తే అక్కడ చంపబడ్డారు. అలాగే ప్రార్థనలు చేస్తే పనులవుతాయా? అంటే తప్పకుండా అవుతాయి. ఈ అధ్యాయము ప్రార్థన గురించి తెలుపుతుంది. అయితే మనము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనము బైబిల్‌లో చదువుకుందాం. 4వ వచనం నుండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనికి అప్పగించారు. 4 చతుష్టయముల అంటే 4x4 అంటే 16 మంది అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరి సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అంటే అక్కడ మొత్తం 16 మందిని 4x4 16 మందిని సైనికులను మొత్తం పెట్టాడు హేరోదు రాజు. మరి ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైన్యముల మధ్య నిద్రిస్తున్నాడు, అటువైపు ఇటువైపు. మరి కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో ఏమైంది? వెలుగు ప్రకాశించెను. ఎట్లా? ఈయన ఇక్కడ ఉన్నాడు. మరి అక్కడ ఏం జరుగుతుంది? మరియ ఇంటిలో మిద్దె పైన ప్రార్థనలు చేస్తున్నారు ఏడ్చుకుంటూ. యాకోబును కోల్పోయాము. సంఘంలో ఒక స్తంభాన్ని కోల్పోయాము. మరి ఇంకొక స్తంభం పేతురు గారిని కూడా కోల్పోవడం మాకు ఇష్టం లేదు. ఏడ్చుతున్నారు, ప్రార్థనలు. ఎంత అంటే దేవుడికి అంత మొరపెట్టుకుంటున్నారు సంఘం అంతా. మరేం జరిగింది అక్కడ? ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కనను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడెను. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ కార్యం జరుగుతుంది. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా అసలు ఏం జరుగుతుంది? ఈ దూత కలనా నిజమా? దూత వచ్చింది, నన్ను బయటికి రమ్మంటుంది. రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుగులోనికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఇది నిజంగా, ఇది కల, నాకు దర్శనం కలిగిందేమో అని పేతురు గారు నమ్మట్లేదు. మరి ఇదంతా వాళ్ళు వెలుపలికొచ్చి దూత వెంబడి వెళ్ళి దూత జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగనని తలచెను. మొదట కావలి, 2వ కావలి దాటి పట్టణంనకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునెను. అక్కడ ఇనుప సంఖ్యలున్నాయి, ఇనుప గవి. అవంతటా
దూత వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మొత్తం అవి సంకెళ్ళన్నీ తెరుచుకొని మొదటి కావలి, రెండవ కావలిని దాటి అంటే డోర్స్ అన్నమాట. దాటి పట్టణమునకు పోవు ఇనుప గవి యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిందన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు ప్రార్థనలు చేస్తే ఇక్కడ కార్యము జరుగుతుంది. కానీ పేతురు గారికి ఏం అర్థం కావట్లే. ఇది కలనా? నిజమా? ఏంది ఇట్లా జరుగుతుంది? అనేసి తను గూడా పేతురు తెలివి వచ్చి తేరుకున్నాడిగ. అసలాయనకేం జరుగుతుందో అర్థం గాట్లే. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండియు నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలుస్తున్నది అని అనుకున్నాడు పేతురు గారు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యెహోవా తల్లి అయిన మరియ అంటే ఇక్కడ ఆమె ఎవరంటే మరియ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు 12వ వచనంలో. అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థనలు చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా అతడొచ్చాడు. పేతురు గారొచ్చాడు. తనని దూత తీసుకొచ్చింది, వదిలేసింది. ఆ మరియ ఇంటి దగ్గరొచ్చి డోర్ కొడుతున్నాడు. డోర్ ఎట్లా కొడుతున్నాడంటే, డోరు కొడతా కొడుతుంటే వీళ్ళు ప్రార్థనల్లో మొత్తం ఎట్లా అంటే నిమగ్నమై ఉన్నారు, ఏడుస్తున్నారు. డోర్ కొడుతున్నదాన్ని గూడా కాన్సంట్రేషన్ వాళ్ళకి లేదు. డోర్ కొడతా ఉన్నాడు. ఈయనకు టెన్షన్ అయితుంది. మళ్ళా ఎవరైనా సైనికులొస్తారో ఏమో! మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ హేరోదు రాజు దగ్గర చెరసాలలు పెడితే సంపేస్తారన్న టెన్షన్ తోటి మనకు ఎట్లా అంటే ఏదైనా టెన్షన్ ఉంటే దన తలుపు కొడతాం గదా! అదే విధంగా తను డోర్ కొడతా ఉన్నాడు. ఎంత కొట్టినా వీళ్ళకి ఇనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఆరాధనలో, ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు కదా! అయితే అక్కడ రోదె అనే ఒక చిన్నది డోర్ శబ్దము వింటది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి తీయండి, డోర్ తీయండి, తీయండి అని అరుస్తా ఉంటే ఆ చిన్నది గబగబా ఊరికొస్తుంది. ఊరికొచ్చి అరే! ఈ వాయిసు పేతురు గారిది గదా! అనేసి ఆ అమ్మాయి గుర్తుపట్టి ఆ చిన్నది ఆమె పేతురు స్వరము ఎందుకంటే వాక్యం చెప్తుంటే విన్నది గదా! ఆయనను చూసింది గదా! అంటే చూసింది కాబట్టి పేతురు స్వరము గుర్తుపట్టి విని సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తింది. డోర్ ఈయన పలికిపోయేంత డోరు అంత కోపంగా డోర్ తీయండి, తీయండి అంటే వాళ్ళకి వినిపిస్తలే. ఈ చిన్నది ఆ స్వరం విని అంటే ఆమెకు విశ్వాసము ఎట్లాగైనా వాళ్ళకంటే ఎక్కువ ఈ చిన్నది రోదే ప్రేయర్ చేస్తుందనమాట. దేవుడు అంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పది చూడండి. దేవుడు ఆహ్, పేతురుని వదిలేస్తాడు. దేవుడు పేతురుని పంపిస్తాడు. పేతురు గారు వస్తారని ఫస్ట్ చిన్నది నమ్మింది. అంటే అన్యురాలైన ఆ చిన్నదాని విశ్వాసం ఎంత గొప్పది గదా! అందుకే ఆమెను రోదే అంటే సువాసన కలిగిన ఒక ఫ్లవర్ తోటి పోల్చారు దేవుడు. రోదే అని ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడు అని చెప్తుంది. అరే! అరే! పేతురొచ్చాడు, నిల్చున్నాడంటే, అక్కడున్న వాళ్ళంతా ఏమంటారంటే, పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పినప్పుడు, అందుకు వారు, "నీవు పిచ్చిదానివి. ఏం జెప్తున్నావు నువ్వు? పేతురు రావడమేంది?" అనేసి అమ్మాయిని పిచ్చిదానిలాగా అంటారనమాట. అయినా తను ఏ వదిలిపెట్టదు. ఆమె గట్టిగా వచ్చింది. వచ్చారు. పేతురు గారు వచ్చారు అనేసి చెప్తుందనమాట చిన్నది. వారు అతని దూత అయితే అతని దూత వచ్చాడేమో! ఆయన బదులుగా దూతను పంపించారేమో ఎవరినైనా. పేతురు ఇకను త అయితే పేతురు గారు మళ్ళీ ఇంకా డోర్ కొడుతూనే ఉన్నారు. అంత భయమేస్తుంది ఆయనకి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి మళ్ళీ తీసుకొనెళ్తారేమో అని. తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందారట అక్కడున్న ప్రజలంతా. ఎంత గొప్ప ధన్యత గదా! మరి చిన్నది. మరి ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మరి ఆ అమ్మాయి వినుట వలన విశ్వాసము పొందింది. విన్నది.
ఆయన స్వరాన్ని విని అన్యురాలైన ఈ రోదె ఆ చిన్నది విని విశ్వాసము పొందింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది? పేతురు గారిని గుర్తించింది. ఈ అధ్యాయము ప్రార్థన గురించే వాళ్ళు గోజాడి ప్రార్థిస్తున్నారు. యేసయ్య పాదాల వద్ద ఉండి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? అందరికంటే ముందుగా ఆ చిన్నది ఎలాగైనా పేతురు గారు వస్తారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళందరికంటే ఆమె ఇటువైపు వస్తాడు. పేతురు వస్తారు. నేను వింటాను ప్రభువా, మరి చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు గదా! దేవునికి ప్రార్థించింది. విశ్వాసంతో ప్రార్థించింది. అయితే ఇక్కడ కార్యం జరిగింది. ఆ చిన్నది ఆయన స్వరాన్ని విన్నది. వాళ్ళు చెప్పినా నమ్మలేదు. ఏ పిచ్చిదానివా నువ్వు? ఆయన రావడం ఏంది? ఆయన ఇప్పుడు రాడు అనంటే, ఇక్కడ ఈయన టెన్షన్‌తో డోర్ గొట్టడము, ఆ అమ్మాయి చెప్పింది. పదే పదే చెప్తే వాళ్ళు నిజమే గదా అని డోర్ తెరిచి చూడగానే అక్కడ ఎవరున్నారు? పేతురున్నారు. ఇక్కడ కార్యము వినుట వలన విశ్వాసం జరిగింది. విశ్వాసంతోటి మనకి ఎలాంటి శోధన, బాధ, దుఃఖము ఎలాంటిదొచ్చినా కూడా మనం విశ్వాసంతోటి దేవుణ్ణి గోజాడు ప్రార్థన చేస్తే మనము విజయము చేకూరుస్తాము. ఇప్పుడు మన సంఘములలో ఈ సంఘంని కానియండి, మన కుటుంబాలనే కానియండి, ఏదైనా మనము విశ్వాసంతోటి దేవుని వద్ద గోజాడి ప్రార్థన చేస్తే మనము ఫలితాన్ని పొందుతాము. మరి విశ్వాసంతో ఎలాగైతే రోదే చిన్న బిడ్డ మరి ఫలితాన్ని పొందిందో, మన జీవితంలో కూడా మనం ప్రార్థన వల్ల ఏదైనా సాధించుకోగలుగుతాము అనేసి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దేవాది దేవునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్యూ.